ఒక కుక్కకున్న విశ్వాసం మనిషికుండదు అంటే నాకేంటో నిన్న అర్థమైందనమాట. ఈ మాట ఎందుకు అంటున్నానంటే నిన్న రాత్రి అరౌండ్ 10:15 టైంలో చాలా కుక్కలు అరుస్తున్నాయన్నమాట. చాలా సేపటి నుంచి అరుస్తున్నాయి. సరే అని చెప్పి ఏంటి అని చూస్తుంటే ఒక కుక్క పడుకొనుంది. ఆ కుక్క చుట్టూ ఒక 4, 5 కుక్కలు అరుస్తున్నాయి. చాలా అరుస్తున్నాయి. ఏంటి అనంటే తర్వాత విండో ఓపెన్ చేసి చూస్తే దానికేదో అయింది. ఏమైందో నాకు అర్థం కాలేదు. సరే అని కిందకెళ్ళి చూస్తే దాని బాడీ పార్ట్స్ మొత్తం కిందనమాట. కాళ్ళ కింద నుంచి మొత్తం బ్లడ్ అనమాట. నేను ఆ పిక్ యాడ్ చేస్తాను మీరు చూడండి. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇమ్మీడియేట్‌గా నేను బ్లూ క్రాస్‌కి కాల్ చేశాను. మా కాలనీ గ్రూప్ ఉంది. ఒక చాలా వందల మందుంటారు. దాంట్లో పోస్ట్ చేశాను. హెల్ప్ చేయండి ఇలా అని చెప్పేసి. ఎవ్వరు రెస్పాండ్ అవ్వలేదు. బ్లూ క్రాస్‌కి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. యానిమల్ రెస్క్యూకి కాల్ చేశాను. ఎవ్వరు రెస్పాండ్ అవ్వలేదు. రీ ఏం చెప్తారంటే కలిసిన నంబర్స్‌కి మోస్ట్ ఆఫ్ ది నంబర్స్ కలవలేదు. కలిసిన నంబర్స్‌కి వెహికల్ లేదు. ఇప్పుడు రావడానికి కుదరదు. మీరు తీసుకెళ్ళండి అని చెప్తారు. కొన్ని నంబర్స్ అయితే ఇన్‌కమింగ్ కాల్ అవైలబుల్‌లో లేదని చెప్తున్నారండి. ఇవి ఎన్‌జీఓసా? గవర్నమెంట్ హ్యాండిల్ చేసే ఆర్గనైజేషన్సా? నాకు అసలు అర్థం కాలేదు. అసలేంటి? ఆ పరిస్థితిలో ఒక మనిషి ఉన్నా కూడా వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారేమో నాకు అనిపించింది. ప్రాణం విలువ మనుషులకు అర్థం కావట్లేదు. వాళ్ళ వరకు వస్తే అర్థం కాదేమో నాకు అప్పుడు అర్థమైందనమాట. ఇంకొకటి నేను గ్రూప్‌లో పోస్ట్ చేశాను చెప్పాను కదా! మా కాలనీ గ్రూప్‌లో. పొద్దున్న లేచినప్పటి నుంచి సోది ముచ్చట్లు రీల్స్ షేర్ చేసుకుంటారు ఒక్కొక్కళ్ళు. మార్నింగ్ వరకు ఇప్పటికి వరకు కూడా దాని గురించి ఒక్కళ్ళు ఏమైంది, ఏంటని ఒక్కళ్ళు ఒక ఆరా తీయలేదు. ఒక్క మెసేజ్ కూడా పెట్టలేదనమాట. లాస్ట్‌కి చాలా మందికి ఫోన్ చేస్తే ఒక్క నెంబర్ దొరికిందండి. ఒక్క నెంబర్ దొరికితే వాళ్ళకి కాల్ చేశాను. పాపం వాళ్ళు మణికొండ నుంచి రావాలి. కానీ మనీ చార్జ్ అవుతుందని జెప్పారు. పర్లేదని జెప్పాను. ఎంతైనా పర్లేదని జెప్పాను. సరే మణికొండ నుంచి రావాలి ప్లస్ వాళ్ళు సికింద్రాబాద్‌కి తీసుకెళ్ళాలి అన్నారు. సరే ఏదేదైంది నా వంతు నేను చేద్దాము అన్న ట్రయల్ చేశాను. ఆళ్ళొచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్‌లో పాపం వచ్చేసారు. వచ్చి వెతుకుతుంటే కిందికెళ్ళాను ఆ టైంలో. కానీ అక్కడ అది లేదనమాట. సరే అంటే అది లైట్‌గా నడిచే స్థితిలో ఉంది. మనుషులం మనం దాని మీద జాలి చూపించకుండా, అది మన మీద జాలి చూపించి వీళ్ళందరికీ ఇబ్బందవుతుందేమో అన్న ఉద్దేశంతోటి రోడ్డు మీద గాకుండా సైడ్‌కి ఎక్కడో పక్కన చెట్లలోకెళ్ళి చనిపోయిందనమాట. నాకు ఈ విషయం చెప్తుంటే కూడా చాలా బాధనిపిస్తుంది. ఇంత పట్టించుకోరా మనుషులు? ఇంత ఇంత జాలుండదా? నువ్వు హెల్ప్ చేయకున్నా పర్లేదు. కనీసం జాలి అయ్యో! అనడానికి కూడా మనుషులకు నోరు రావట్లేదా అన్నది నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలి? ఇలాంటి వీడియో చేస్తాను కూడా నేనెప్పుడు అనుకోలేదనమాట. దయ్ ఇట్లాంటి వీడియోలు చేసే అది కూడా నాకు ఇంకొకసారి రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి వెహికల్స్ మీద